ఇంకా గ్రామాలలో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఇంకా టైం ఉంది కదా, ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ అదే ఉంటుందో, రిజర్వేషన్ ఉండదో, క్యాస్ట్ రిజర్వేషన్ మారితే నాకు టికెట్ వస్తుందో రాదో, నా గ్రామము బీసీ అవుతుందో మహిళ అవుతుందో తెలియదు కదా, ఎందుకులే అని చెప్పి ఒక నిరాశ నిస్పృహతో కనబడుతున్నారు గ్రామ స్థాయిలో. అలాంటి వాళ్ళకి అసలు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావడం అవసరం అంటారా? 100% అవసరం. ఎందుకోసం అంటే మీరు కింగ్గా వెళ్తారా, కింగ్ మేకర్కి వెళ్తారా ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, మీరే నిలబడ్డారు అనుకోండి, మీరే కింగ్ అంటే లీడర్. మీరు నిలబడలేదు అనుకోండి, రిజర్వేషన్ ప్రకారం లేడీది వచ్చింది అనుకోండి, నీ వైఫ్ నిలబెడతారా, కింగ్ మేకర్ అవుతావా, లేకుంటే అమ్మ నిలబెడతావా, కింగ్ మేకర్ అవుతావా, లేకుంటే మీ కులం వాళ్ళకి రాలేదు ఎగ్జాంపుల్గా, ఆ వేరే కులం వాళ్ళు వచ్చి అడగాలి, అన్న సపోర్ట్ చేయన్నా, యూఆర్ లీడర్ నౌ, యూఆర్ మేకింగ్ సమ్బడి లీడర్. ఇంట్లో కూర్చున్నావు అనుకో, మీ ఇంటికి ఎవరు రారు, ఆఖరికి ఓటు కోసం వస్తారు అంతే. కాబట్టి దే షుడ్ మూవ్. నా ఉద్దేశం ఏంటంటే స్టార్ట్ చేయాలి. ఎప్పుడో వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది నోటిఫికేషను, 2 నెలల ముందో 2 నెలల 6 నెలల తర్వాత వస్తుంది. అది ఎలక్షన్స్ అయితే ఆగదు కదా, వస్తుంది, ఆ డేట్ వస్తుంది. కాబట్టి ముందుకు రెడీ అయితే ఎగ్జామ్లు ఎలా ఉంటుంది, లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో, కానీ ముందు నుంచి ప్రిపేర్ అవుతాడో ఎప్పుడు ఫెయిల్ కాడు. అవును, ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. మీరు రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా, రాజకీయ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా, ఎలక్షన్లో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా, మీరు మహిళ అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, యువత అయినంత మాత్రం ఇంట్లో ఉండక్కర్లేదు, డబ్బు లేకున్నా రావచ్చు రాజకీయాల్లోకి. ఎలా? నోటి మాట ఉంటే చాలు మిత్రమా. మీ మైండ్, మాట, మీ మొబైల్, 3 Mలు మైండ్, మాట, మొబైల్ వాడితే మీరు గెలుస్తారో లేదు, కానీ గెలిచే అభ్యర్థిని ఓడించే వాళ్ళు మీరు అవుతారు. అప్పుడు మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. మీ ఊరిలో కానీ మీ ప్రాంతంలో కానీ ఫలానా అన్న వచ్చాడు కాబట్టి ఇలా జరిగింది, ఫలానా మిత్రుడు వచ్చాడు కాబట్టి ఇలా జరిగిందని మీ ఇంట్లో వాళ్ళు తృప్తి పడతారు. మీ అమ్మ నాన్న గర్వించే విధంగా, 10 మంది హ్యాపీగా ఉండే విధంగా, మీ బిజినెస్ పాడు కాకుండా, మీ ఎంప్లాయ్మెంట్ పాడు కాకుండా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ రాజకీయ శిక్షణ కార్యక్రమం. ఈ దీంట్లో కాంటెస్ట్ చేసినా చేయకున్నా అట్లీస్ట్ మీకు రాజకీయాలను తెలుస్తుంది కదా, ప్రపంచం మీద తెలుస్తుంది కదా, దేశమేం తెలుస్తుంది కదా. చాలు బాస్, ఇలా తయారు చేయడానికి మీకు ఒక వర్క్షాప్ 10 days ఆన్లైన్, 2 days ఆఫ్లైన్ ఒక మంచి హోటల్లో పెడదాము. దానికోసము ఆలోచించకండి మిత్రమా. మీరు నిజంగా రాజకీయాల్లో రావాలనుకుంటే మాత్రమో ఇమ్మీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేయండి, కింద నెంబర్ వస్తుంది, నెంబర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను ఒకరోజు ఈ వర్క్షాప్ కంటే ముందు మీ అందరితో మళ్ళీ ఒకసారి జూమ్లో మాట్లాడతాను. నిజంగా ఇంట్రెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తాను. నేను ఎవరు పడతాలో వచ్చి కూర్చుంటే కాదు, యూ షావ్ దట్ బర్నింగ్ డిజైర్, నేను చెయ్యాలే, ఏమైనా చెయ్యాలని సంకల్పం వాళ్ళు ముందుకు రండి. తప్పకుండా రండి మిత్రమా. ఐ సపోర్ట్. నేను లైఫ్లో ఎంతోమందిని తయారు చేశాను, కానీ కొంతమందిని ప్రశ్నించే వాళ్ళను, కొంతమందిని ముందుకు వచ్చే వాళ్ళని తయారు చేద్దామని నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. నాతో పాటు చక్కని నా స్నేహితులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు. అందరం కలిసి మీకు ట్రైనింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జాయిన్ నౌ. ఆలోచించకండి.